హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒడిశార్త తెలంగాణ కోడలు. మేమైతే ఇంకా గాలి గోపురం అయితే దాటేసాము. తర్వాత పెద్ద హనుమాన్ విగ్రహం అయితే చూడండి, చాలా బాగుంది. ఇక్కడైతే కొంచెం సేపు అయితే కూర్చున్నాం. అందరైతే టీ తాగుతున్నారు. నేను ఎలాగో టీ తాగను కాబట్టి నార్మల్గా అయితే కూర్చున్నాను. చూడండి, మా ఫ్యామిలీ అంతా ఇక్కడ కూర్చున్నారు. తను మా బాబాయ్ టీ తాగుతున్నారు, తను మా హస్బెండు. చూడండి, తను మా చెల్లి సమైరా. ఇక్కడ ఫ్రీ ఉంది కాబట్టి ప్లేస్ ఆడుకుంటుంది. చూడండి, దీన్ని ఏమంటారో మీకు తెలుసా? తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నేనైతే చూడడం. మీరు ఎప్పుడైనా చూసి ఉంటే కామెంట్ చేయండి. చూడండి, ఇక్కడ మీకు జింకలు కనిపిస్తున్నాయా? చాలా ఉన్నాయి, జింకల మందనే ఉంది ఇక్కడైతే. చాలా బాగున్నాయి కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. ఎప్పుడు చూడలేదు కదా మన లైవ్లో అయితే. ఇవన్నీ చూస్తూ వెళ్తూ ఉంటే మనకంతా అలసట కూడా ఏమనిపించదు. చూడండి ఎన్ని స్టెప్స్ ఎక్కాము. 2830 మెట్లయితే ఎక్కేసాము. మనం ఇక్కడ చెప్పాను కదా, హనుమాన్ విగ్రహం వచ్చిన తర్వాత అయితే మెట్లయితే ఉండదు, నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళడమే ఉంటుంది. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి 5 అలా అయింది, ఈవినింగ్ అయింది. ఎందుకంటే లేట్గా స్టార్ట్ అయ్యాం కాబట్టి టైం కూడా ఎక్కువనే అయిపోయింది. చూడండి, ఇవన్నీ చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది, జింకలన్నీ కూడా. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఒకవేళ తిరుపతికి వెళ్ళి ఉంటే గోవిందా అని కూడా కామెంట్ చేయండి. ఎంత బాగున్నాయో కదా. కొంతమంది రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ వీడియో చూస్తే కూడా వాళ్ళకు కూడా తెలుస్తుందని నేనైతే ఈ వీడియోస్ అన్నీ పెట్టేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడము, ఎలా ఉంటుందో అని అనిపించింది. కానీ ఇక్కడికి వస్తే మాత్రం చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది మాకు. చాలా నీట్గా కూడా ఉంది. చూడండి, సైడ్కి అయితే అలా బజ్జీలు అలా వేస్తున్నారు. నాకైతే అనిపించింది, ఇంత పైన కూడా వచ్చి వీళ్ళు ఎలా చేస్తున్నారో అని చెప్పేసి. ఎందుకంటే మొత్తం చేయడానికి అన్నీ కూడా తీసుకొని మోసుకొని రావాలి కదా. అన్ని షాప్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇదైతే హనుమాన్ టెంపుల్. దారిలోనే చాలా టెంపుల్స్ ఉన్నాయి, మనం వెళ్తూ ఉంటేనే మనకైతే ఇంకా చూడాలి అనిపించేలాగానే అయితే చాలా టెంపుల్స్ ఉన్నాయి. చూడండి, ఇవి ఆనాటి కాలంలో ఇలా చెక్కినవి మొత్తం బండల పైన. చూడండి, ఏనుగు అలా అన్నీ కూడా దేవుడి బొమ్మలు కూడా దించేశారు పైన. ఇక్కడ ఒక మినీ పార్క్ లాగా అయితే ఉంది, కానీ ఈవినింగ్ అయిపోయింది కదా, లేదంటే అటు సైడ్ వెళ్ళే వాళ్ళం. చూడండి, ఇదైతే నరసింహస్వామి ఆలయము, అప్పటికి క్లోజ్ అయిపోయింది. మనం మనసులో గట్టిగా నమ్ముకుంటే మన కోరిక నెరవేరుతుందంట.
టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు అనిపించింది ఇన్ని రోజులు మేము ఎందుకు చూడలేకపోయామా, మాకు ఆ పిలుపు ఎందుకు రాలేదు దేవుడి నుంచి అని. కానీ మేమైతే చాలా సంతోషపడ్డాము. శివునాజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు కదా, అలాగే ఆ శ్రీనివాసుని పిలుపు లేనిదే మనం ఇక్కడికి అడుగు పెట్టలేము. చూడండి, తను మా బాబాయ్. ఇవైతే పాదాలు, నరసింహస్వామి పాదాలు. దేవాలయంలో వీడియోస్ తీయడము తప్పే, కానీ మీ అందరి కోసం చూపించాలి కదా, అందుకనైతే తీస్తున్నాను. ఆల్మోస్ట్ స్టెప్స్ అయితే మొత్తం అన్నీ కూడా ఎక్కేసినట్టే మేమన్నీ కూడా. ఇక్కడైతే ఎలాంటి భయం కూడా లేదు, అంతా సెక్యూరిటీ అయితే ఉంది. ఇంత పెద్ద కొండలపైన ఎలా కట్టారో కదా, నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది. 7 కొండలపైన ఆ దేవుడు ఎందుకు వెలిసాడో మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇదైతే చూడండి, రోడ్ సైడ్ నుంచి వెళ్ళడం, ఫుట్పాత్ పైన మనం ఇటు సైడ్ నుంచి వెళ్తే అటు సైడ్ నుంచి అయితే వెహికల్స్ వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి కిందికి చూస్తే మాత్రం అమ్మో ఇంత పైన ఉన్నామా అనిపిస్తుంది. అంత లోతుందన్నమాట కింది సైడు, చాలా పెద్ద అడవి. మా చెల్లి అయితే పాపం మా పిన్ని ఎత్తుకుంది, లేదా మా బాబాయ్. మా దగ్గర ఎవరి దగ్గర కూడా రాలేదు. కనిపిస్తుందా మీకు అక్కడ టెంపుల్? మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. మెట్లు అనేది 3550 ఉన్నాయి, కానీ ఇంకా నడవడం అంత డబుల్ ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మోకాళ్ళ పర్వతం దగ్గరికి వెళ్ళినాక వీడియో అయితే పెట్టేస్తాను.